జమాలజీ చదివాడు. బంగారం, డైమండ్స్ బిజినెస్ లో చేశాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో జీరో దందా చేసే జ్యువెలరీ వ్యాపారులను టార్గెట్ చేశాడు. ఎక్కువ డబ్బుకు బంగారాన్ని మారుస్తానని చెప్పి ఏకంగా 50 కిలోలతో విదేశాలకు ఉడాయించాడు. దేశంలోని ప్రముఖ గోల్డ్ మర్చెంట్స్ ను మోసం చేసిన బిపిన్ జైన్ ను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. ఇక్కడ కనిపిస్తోంది బిపిన్ జైన్. కొన్ని రోజులు జ్యువెలరీ వ్యాపారం చేశాడు. తనకున్న గోల్డ్ మర్చెంట్స్ తో రత్నాలు, కెంపులు, బంగారు ఆభరణాలతో పాటు జ్యువెలరీ అమ్మకాలు, కొనుగోళ్లు దేశవ్యాప్తంగా చేసేవాడు. తన బిజినెస్ లో అనుకున్న లాభాలు రాకపోవడంతో జీరో దందా మొదలుపెట్టాడు బిపిన్. అప్పటికే బడా బడా వ్యాపారులతో ఉన్న పరిచయాలను తనకు అనుకూలంగా మార్చుకుని ఏకంగా 50 కిలోల బంగారాన్ని దోచేశాడు. సిటీలోని చాలా మంది గోల్డ్, డైమండ్ మర్చెంట్లను మోసం చేసిన బిపిన్ పై చార్మినార్, ఆబిడ్స్, నారాయణగూడతో పాటు మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. విదేశాలకు పారిపోయిన బిపిన్ పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. అన్ని ఎయిర్పోర్టుల్లో లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ప్రీ ప్లాన్డ్ గా హైదరాబాద్ కు వచ్చిన బిపిన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆయన్ను అరెస్ట్ చేసిన సౌత్ జోన్ పోలీసులు 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసి సుమారు 50 కేజీలు గోల్డ్ తీసుకుని దీపావళి సమయంలో, ధన్తెరస్ సమయంలో మలేషియా, కౌలాలంపూర్, జకర్తా, నేపాల్ పారిపోయిన సోమాజిగూడకి చెందిన బిపిన్ జైన్ ఇప్పటికే 9 క్రిమినల్ కేసులు నమోదైనాయి. సిసిఎస్ లో ఎక్కువగా నారాయణగూడ, అబిడ్స్, చార్మినార్, పంజాగుట్లో కేసులు నమోదైనాయి. సిసిఎస్ డిడి లుకౌట్ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇతను 10 రోజులు కస్టడీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇతను ఎవరెవరికి దగ్గర గోల్డ్ తీసుకున్నాడు, ఎంతెంత చేశాడు, ఎవరికి ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చాడు అనే దాన్ని మెటిక్యులస్ గా రికార్డ్స్ అన్ని, ట్రాన్సాక్షన్ అన్ని తీసుకున్న తర్వాత ఫర్దర్ గా కోర్టు పర్మిషన్ తో సీసెస్ కి ఇవ్వడం జరుగుతుంది. 50 కిలోలకు పైగా మోసాలకు పాల్పడ్డ బిపిన్ ను కస్టడీలోకి తీసుకుని మిగిలిన బంగారం గురించి ఆరా తీస్తామంటున్నారు పోలీసులు. అదంతా జీరో దందా గోల్డ్ అయితే ఐటీకి అప్పగిస్తామంటున్నారు.